నమస్కారం. నేతల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరించే హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి రోజు మనతో పాటు టీడీపీ సీనియర్ నేత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి నళిని గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం రండి. నళిని గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గారు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారండి? మా మామయ్య గారు కమ్యూనిస్టు ఇదండి, కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం. దాంతో వీళ్ళు ఎమర్జెన్సీ మూమెంట్లో యాంటీ కాంగ్రెస్ దీనికి జనతాకు సపోర్ట్ చేయటం, స్టూడెంట్ పాలిటిక్స్లో అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు. తర్వాత అసలు రాజకీయాల్లోకి వచ్చింది అయితే 83 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి దానికి అట్రాక్ట్ అయ్యి చురుగ్గా రాజకీయాలు. ఈ రాజకీయాల వైపు ఆయన అసలు ఎలా ఇంట్రెస్ట్ చూపించారంటారు? వెంకటేశ్వరరావు గారు వచ్చి 85లో ఇంకా రామారావు గారు మామయ్య గారు బాగుండేవాళ్ళు. వెంకటరామయ్య గారు మామయ్య గారు బాబునే నిలబెడదాం అనే దీంతో ప్రపోజల్ వచ్చినప్పుడు 85లో మొదటిసారి కంటెస్ట్ చేశారు. రాజకీయాలకు ముందు సార్ ఏం చేస్తుంటారు? అది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, వ్యవసాయం. మాకు రైస్ మిల్ అది ఉంది, బిజినెస్ చేస్తాము. ఓకే, రైతు కుటుంబం అని చెప్పచ్చు. మీరు రాజకీయాల్లోకి వెళ్తానని అన్నప్పుడు మరి మీరేమన్నారు? నేను ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు కదా? నిజంగా భయం వేస్తుంది? భయం అని కాదండి, యాక్చువల్గా నాకు వెంకటేశ్వరరావు గారి స్వభావం తెలుసు కాబట్టి. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఇమడలేరు అనే అభిప్రాయంతో వద్దు, మనకు రాజకీయాలు వద్దు, ఎందుకు మనం బతుకుదాం, మనం సహాయం రాజకీయాలు ఉండే సహాయం చేయాలని కాదు కదా, రాజకీయాలు లేకపోయినా ఆయన వద్దు అనే అభిప్రాయంతో నేనైతే కొద్దిగా గట్టిగానే వద్దని అన్నాను. అప్పుడు ఆయనే ఉన్నారు మరి అంటే వెంకటేశ్వర గారు డిసైడ్ అయితే తను చేయాలి అనుకుంటే కన్విన్స్ చేస్తారండి. అది ఆయనకి ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఓకే, కన్విన్స్ చేశారు ఇప్పుడు? అది నాకు చేయాలని ఉంది జస్ట్ అంటే అప్పుడు మా మామయ్య గారు చెప్పారండి ఒక మాట, నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు సంపాదించుకోవాలంటే మాత్రం రాజకీయాల్లోకి వెళ్ళకు, నిజంగా సర్వీస్ చేయాలంటే నువ్వు వెళ్ళు, నీ ఫ్యామిలీకి నేను సపోర్ట్, నేనున్నాను చూసుకోవటానికి. అంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆయన మెంటాలిటీకి సరిపోతుందో లేదో అని మీరు టెన్షన్ పడిన అలాంటి పరిస్థితుల్లో సార్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు మీరు కానీ సార్ కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారా? నేనంటే నాకు అంటే తను బయటికి వెళ్ళటంతో కొద్దిగా నేను కుటుంబంలో అడ్జస్ట్ అవడానికి, నాకు పిల్లలతో మంచి చెడ్డాన్ని చూసుకోవటానికి కుటుంబంలో ఇబ్బంది అంతవరకే. కానీ తను ఇబ్బంది పడ్డవాట వాస్తవమేనండి. ఎందుకంటే రాజకీయ నాయకుడు, శాసనసభ్యులు అనుకుంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది వేరే ఉంటుంది. తను ఏంటంటే తను చేయదలుచుకపోతే ఇది నా వల్ల కాదు, నేను చెయ్యను అన్నప్పుడు కొన్ని కార్యకర్తల్లో కొంతమంది బాధపడతారు, కొంతమంది ఫీల్ అవుతారు. నాయకులు, తన తోటి నాయకులు, తన ఎన్టీ రామారావు గారికి కూడా చెప్పేవాళ్ళు, తన మనసు తను ఏమైనా చేయదలుచుకోకపోతే నా వల్ల కాదు, ఇది నేను చెయ్యను, అట్లా ఉండేది. అట్లా కొద్దిగా మొదట్లో ఇబ్బంది పడ్డారు. తర్వాత మా ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు. సార్దే కరెక్టు అనేదానికి వాళ్ళు కూడా అలవాటు పడిపోయి ఈయనక 2-3 అయిపోయారు. సార్ తొలిసారిగా ఎన్నికైనప్పుడు ఆ మూమెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ రాజకీయాల్లోకి వద్దన్నమాట వాస్తవమే, కానీ గెలిచిన తర్వాత మాత్రం ఫస్ట్ అంటే ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఒక గేమ్లోకి గెలిచిన తర్వాత ఆనందం వేరే ఉంటుంది కదా. నిజంగా తప్పకుండా చాలా ఆనందించాం. దాని తర్వాత గెలవటం ఒకటే కాదు కదా, దాని తర్వాత చాలా బాధ్యతలు కూడా ఉంటాయి, అది కూడా ఆనందించామండి. ఈయన హయాంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ జరిగాయంటారు? మేము 85లో నేను ఇంటింటికి తిరిగానండి, ప్రతి ఊరు ప్రతి గడప తిరిగానండి. అప్పుడు చూసినప్పుడు రోడ్లు, నీటి వసతి, రోడ్లు, కరెంటు, మాదంతా వ్యవసాయదాత, బోర్ల మీద వ్యవసాయం అండి. అలాంటిది మాకు సబ్స్టేషన్స్ లేవు అప్పుడు. ఓకే, వెంకటేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ప్రతిదీ మౌలిక సదుపాయాలు, ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా రోడ్లు, ఇంటర్లింక్ రోడ్స్, ప్రతి ఊరికి ఓవర్ హెడ్ ట్యాంక్స్, మంచినీటి సౌకర్యం, ప్రతి ఊరికి స్కూల్ సౌకర్యం, మండలంలో ప్రతి మండలంలో పబ్లిక్ హెల్త్ సెంటర్స్, జూనియర్ కాలేజీలు, ఈ విధంగా ప్రతిదీ 1 by 1 అన్నిటినీ కూడా. నియోజకవర్గం చాలా పెద్దది మాది, అంతా బాగా అభివృద్ధి చెంది. మీరు తండాల్లోకి వెళ్ళి చూడండి, మంచి సిమెంట్ రోడ్లు, మంచి ఇళ్ళు ఉన్న
ఇవి మీకు అక్కడే కనపడతాయి. చాలా బాగా అభివృద్ధి చేశారండి, అది మాత్రం గర్వంగా చెప్పుకుంటాం. అలాగే ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత మీరు ఎప్పుడన్నా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ప్రతి వాళ్ళు కూడా మన సార్ భార్య అమ్మ వచ్చింది అసలు అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. తప్పకుండా సారు ఇంకా రావాలమ్మా అని వాళ్ళందరూ అంటుంటే, మాకు ఇచ్చేసారు అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఈ రాజకీయాల్లో ఎప్పుడు చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు సార్, మరి మీ సపోర్ట్ సార్కి ఎలా ఉంటుంది? అంటే రాజకీయాల్లోకి ఆయన పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యి చెయ్యాలి అంటే కుటుంబం నుంచి ఒత్తిళ్ళు ఉండకూడదు అనేది నా అభిప్రాయం అండి. దానికి నా వంతు సాయం నేను చేస్తాను. మేము ఆయన్ని ప్రెషర్ చెయ్యం దేనికి కూడా. ప్రతిదీ చర్చించుకుంటాం ఇద్దరం. కుటుంబంలో ఏం జరగాలన్నా తప్పకుండా చర్చించుకుంటాం. ఖచ్చితంగా తను లేని టైంలో డెసిషన్ తీసుకోవాలన్నా తనతో చర్చించినాక డెసిషన్ తీసుకుంటాం. ఇలా రాజకీయాల్లో మరి ఇలాగా ఎక్కువ బయట తిరగాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి టైంలో మీరు కానీ పిల్లలు కానీ మిస్ అయ్యామే అని, ఒక భర్తగా మీరు ఆయన మిస్ అయ్యామని కానీ అనుకుంటాం. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయండి. ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి ఉంది, తను రాలేదు. తమ్ముడు పెళ్ళి ఉంది, తను రాలేదు. అట్లాంటి సందర్భాల్లో తను కూడా వస్తే బాగుండేది కదా, పిల్లలు కూడా డాడీ ఉంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతాం. కానీ సో తన పని మనకంటే ఇది కదా అని అడ్జస్ట్ అయిపోతుంది. ఏదో ఒక్క క్షణం అనిపిస్తుంది, కానీ తన అవసరం ఉండబట్టే ఉన్నారు కదా, దీనికంటే అది ఇంపార్టెంట్ కదా అనుకొని విధంగా అది ఆయన ప్రొఫెషన్ అని అనుకోవాలి. అలాగే పిల్లల నుంచి ఆయనకి ఎలాంటి కోఆపరేషన్ అంతా ఉంటుందండి? పిల్లలంటే మా పిల్లలు చాలా చిన్న పిల్లలండి. తను ఫస్ట్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదండి, రాజకీయాల్లోకి వెళ్ళారని కూడా తెలియదు, చాలా సంవత్సరాలు తెలియదు. ఎందుకంటే అంటే అదో ప్రొఫెషన్లో వాళ్ళకి అసలు అర్థం కాని వయసు కూడా కానివ్వండి. మళ్ళీ ఏమైనా తెలిస్తే పిల్లలు ఏమైనా అరగంటకి తయారవుతారేమో, మా నాన్న ఎమ్మెల్యే అనేది ఉన్నా వాళ్ళకి ఉంటుందేమో అనే అభిప్రాయంతో కూడా ఈయన రాజకీయాలంతా క్వార్టర్ వరకు పరిమితం అండి. మేము ఎప్పుడు బయట అద్దెంట్లోనే ఉండేవాళ్ళం మేము పిల్లలు. మాదొక అండర్స్టాండింగ్ ఏంటంటే రాజకీయాలు ఇంట్లోకి రానివ్వద్దు, మనం కుటుంబంగా ఉండేది డిఫరెంట్, పిల్లలతో ఉండేది ఒక నాన్నగా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక రైతుగానే ఉండాలి అనేది నేను అనుకునేదాన్ని. పాపం వెంకటేశ్వరరావు గారు కూడా దానికి బాగా సహకరించి చేస్తారు. వాళ్ళందరూ చెప్తే మైండ్ బ్లాంక్. నాకు అసలు కాసేపు ఏంటి, నేను చాలాసేపు షాక్డ్ అనమాట. నేను ఈయన పెరుగన్నం ఏంటి ఇష్టం అని ప్రతి ఒక్కరికి తెలుసండి మా కాన్స్టిట్యున్సీ. ప్రతి ఒక్కళ్ళు పాలు తోడు పెట్టుకొని మా ఇంటికి వస్తారేమో, మా ఇంటికి వస్తారు. అలాగే సార్ 89లో కిడ్నాప్ అయి ఉన్నారు. అవును, అప్పుడు మీరు హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నారు. ఆ వివరాలు ఒకసారి మాతో పంచుకోండి. 89లో వెంకటేశ్వరరావు గారు రెండోసారి ఎలక్ట్ అయ్యారండి. నవంబర్ 24 రిజల్ట్ రావటం, ఎలక్ట్ అయ్యారు. సరే డిసెంబర్ 23వ తారీఖు అండి ఆ రోజు మధ్యాహ్నం రామడుగు విలేజ్కి వెళ్ళారు. వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటే వస్తానని చెప్పి వెళ్ళారు మీటింగ్కి. తను ఎప్పుడు గన్మెన్ పెట్టుకోలేదండి. ఎందుకంటే మా ఇద్దరిది ఒకటే పాలసీ, మేమేం తప్పు చేయట్లేదు కాబట్టి మాకేం జరగదు, మన ప్రాణానికి ఇంకొకళ్ళు ఇది ఎందుకు అనే దీంతో ఎప్పుడు పెట్టుకోలేదు. వెళ్ళారు. విలేజ్ నుంచి ఇంకో వస్తారు అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో సడన్గా ఊళ్ళో వాళ్ళందరూ వస్తుంటే ఏంట్రా ఇలా వస్తున్నారు అందరూ మామూలుగా అంటే అప్పుడు చెప్పారు కిడ్నాప్ అయ్యారు. నేను యాక్చువల్గా మామూలుగా వస్తుంటారు కదా అలా వచ్చారన్నట్టు నేను అనుకున్నాను. వాళ్ళందరూ చెప్తే మైండ్ బ్లాంక్. నాకు అసలు కాసేపు ఏంటి, నేను చాలాసేపు షాక్డ్ అనమాట. నేను అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎప్పుడు కూడా అలాగే షాక్డ్. కిడ్నాప్ చేసి వెళ్తుంటే విలేజెస్ అందరూ ఎమ్మటపడ్డారంటే మా సార్ని తీసుకెళ్ళొద్దు అని. యాక్చువల్గా వాళ్ళు వస్తుంటే అందరూ భయపడి దాక్కుంటారు మామూలు, అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి. కానీ గ్రామస్తులందరూ కూడా ఎమ్మటపడి మా సార్ని ఏం చేయొద్దు అంటుంటే ఏంట్రా మీ అంతా ఏం చేశాడ్రా మీకు సార్, మీరు ఎమ్మటపడుతున్నారని ఒక అతనికి కాలు
నరికారు. ఓ మై గాడ్. దాంతో వెంకటేశ్వరరావు గారు నేనే చెప్తానని అందరినీ మీరు వెనక్కి వెళ్ళిపోండి అని, నేను వచ్చేస్తాను మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పినాకే వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. సరే డ్రైవర్ వచ్చే వరకు మాకేమి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంటి అనేది కూడా మాకు తెలియదు. డ్రైవర్కి స్లిప్ ఇచ్చారంట. 5 గంటల తర్వాత నువ్వు వెళ్ళి డైరెక్ట్ కలెక్టర్కి ఇవ్వమని చెప్పారు. అప్పుడు తెలిసింది మాకు కూడా, కలెక్టర్ గారు ఇన్ఫార్మ్ చేశారు. ఏంటంటే వాళ్ళ మనుషులు ఒక 7గురిని రిలీజ్ చేయాలి అని పెట్టుకున్నారు. సో మాకు అసలు టెన్షన్. అదేంటి వాళ్ళు కొంత టైం ఇచ్చారు. రేపు ఉదయం వార్తల్లోకి, అప్పుడు వార్తలే మనకి టీవీలు మీడియా లేదు. ఉదయం వార్తల్లో క్యాబినెట్ అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు చెప్పాలి. ఈవినింగ్ న్యూస్ 7 o'clock న్యూస్కి వాళ్ళని రిలీజ్ చేయాలి, చేసినట్టు సమాచారం చెప్పాలనేది వాళ్ళ డిమాండ్. అది చూసాము. నెక్స్ట్ డేకి ఏమీ మార్పు లేదు. క్యాబినెట్ సమావేశం అయినా కూడా ఏమీ ప్రకటించలేదు, ఏమీ లేదు. ఓకే. దాంతో మాకుండే టెన్షన్. మాకు మా మామయ్య గారు పెద్ద మనిషి, ఆయన ఒకరే కొడుకు కదా, ఆయన చాలా బాధపడ్డారు. సరే ఇంకా మా అత్తగారు కూడా అప్పుడు ఇక్కడ ఉన్నారండి, మా ఆడపడుచు మా అత్తగారు వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఆమెకు చెప్పలేదు, ఎందుకంటే ఆమె ఓల్డ్ అయిపోయారు, చెప్తే ఏమవుతుందో అనేది ఇంట్లో. అంటే అప్పుడు నేను నైట్ న్యూస్ విన్న తర్వాత ఇక మాకేం చెయ్యరు వీళ్ళు, ఇలా గవర్నమెంటే పట్టించుకుంటుంది ఇలాంటి సిచ్యువేషన్. మరి మీరు హంగర్ స్ట్రైక్ అప్పుడు నేను నిర్ణయించుకుంది ఏంటంటే గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయినా కూడా వాళ్ళు ఏమి కనీసం క్యాబినెట్లో ఇలా జరిగింది, మేము ఇలా ప్రొసీడ్ అవుతున్నాం అనే వార్త కూడా ఏం రాలేదు. ఇంక నాకేంటి, వీళ్ళెవ్వరూ నాకేం చేయాలి, నేనే ఏదో చేసుకోవాలనే తపన, నేనే ఏదో చేసుకుంటాను, నాకెవరు చెయ్యరు, నేనే చేసుకుంటాను, నేను అడవుల్లోకి వెళ్ళి తెచ్చుకుంటాను అనేసి గట్టిగా ఎడ్ చేశాను. ఇస్తే అప్పుడు నాకు వెల్ విషెస్ మామూలుగా నేతాజీ గారు అని ఒక లెక్చరర్ గారు ఉన్నారండి, విద్యాసాగర్ గారు నేను ఫ్రెండ్ ఉన్నారు, ఆయన లెక్చరర్, అందరూ కూర్చొని ఉన్నారు. నేను లోపలికి ఏడుస్తుంటే వచ్చి, ఏంటమ్మా నువ్వు ఏం చేస్తావు అంటే, ఏదైనా చేస్తానండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అడవులోకి, దానివల్ల ఏంటమ్మా మీకు ప్రయోజనం, నా భర్త నాకు కావాలి. అంత ధైర్యం ఎలా వచ్చింది అసలు మీకు? 89 అంటే చాలా యంగ్ అనుకోవచ్చు మనం. ఆ ఏజ్లో మరి మీకు అంత ధైర్యం? నేను మామూలుగా నిదానంగా ఉంటాను కానండి, ఏదన్నా విషయం వస్తే మాత్రం గట్టిగా నిలబెడతాను అని అనుకుంటాను. ఆ రోజు నాకు మొండి ధైర్యం, నాకు కుటుంబం, నా భర్త లేకపోతే నాకేంటి ఇంకా. సో సరే హంగర్ స్ట్రైక్ చేద్దాం, నేను చేస్తాను. వెళ్ళిపోయాను ఇంక నిజామాబాద్. మేము మామూలుగా రోడ్డు మీద కూర్చున్నాం, తర్వాత ఎవరు టెంట్ వేసారో తెలియదు, ఎవరు ఇది చేశారో తెలియదు. కాకపోతే అప్పుడు నాకు మా అదృష్టం ఏంటంటే వెంకటేశ్వరరావు గారు ప్రజల్లో సంపాదించుకున్న మంచి పేరు, ప్రతి ఒక్కరు నా కొడుకు, నా అన్న, నా తమ్ముడు, మా బాబాయ్, అట్లా ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. కాకపోతే ఏమి చెయ్యరు అనేది ఒక ఆశ, అంటే మేము ఎవరికి తప్పు చేయలేదు కదా అని ఒక ఆశ. దాంతో ఊగిసలాడుతున్న టైంలో ప్రతి విలేజ్లో మా ఊళ్ళో వదిలిపెడతారేమో సార్ని అని, ఈయన పెరుగన్నం ఏంటి ఇష్టం అని ప్రతి ఒక్కరికి తెలుసండి మా కాన్స్టిట్యున్సీ. ప్రతి ఒక్కళ్ళు పాలు తోడు పెట్టుకొని మా ఇంటికి వస్తారేమో, మా ఇంటికి వస్తారు. అట్లాంటప్పుడు సిర్నాపల్లిని ఒక ఊళ్ళో వదిలిపెట్టారండి. వదిలిపెడితే విలేజ్ అసిస్టెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు పెడితే వాళ్ళకి ఆయన తీసుకొచ్చి రాత్రిపూట స్కూటర్ మీద దించారు. ఫస్ట్ టైం సార్ని అలా విడుదల చేస్తున్నారు చూసాడు, మీకు ఏమనిపించింది? అది నా ఉంటుందా పోతుందా అలా అది అనేది చాలా ఎమోషనల్ అయిపోయి ఉంటారు. చాలా ఎమోషనల్ అంటే అసలు లైఫ్ కదండి. సార్ నాకు లైఫ్ వచ్చింది అంతే. సార్ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్లో కూడా ఇప్పుడు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు, ఎలాంటి మచ్చలేని నాయకుడిగా ఉన్నారు, అందరి చేత మనల్ని అనుకుంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? చాలా గర్వంగా ఉంటుందండి. నేను ఆయన భార్యని అనేది నాకు ఎప్పటికీ గర్వమేనండి. ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలని, చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలామంది బయట అనుకుంటారు ఆవిడకి ఏమిట్లే పొలిటికల్ భార్య అని అంటూ ఉంటారు. జనరల్గా నేతల అర్ధాంగులకు ఉండే ఇబ్బందులు ఏంటంటారు? చాలామంది అనుకుంటారండి రాజకీయ నాయకులు అంటే ఏముంది వాళ్ళకి సంపాదన కోసం వచ్చారు అనుకుంటారు, రాజకీయ ఆడదేముంది ఇబ్బంది అంటారు, ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు. ఆ టైంలో చాలా బాధగా కూడా ఉంటుందండి మాకు. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదో ఆయన హోదా అది అనుకుంటారు, కానీ ఇంట్లో చాలా కోల్పోతాం. కనీసం మా అత్తగారు చనిపోయినప్పుడు మా వారి దగ్గర లేరండి. 5 minutes డిస్టెన్స్ నిజామాబాద్ జడ్పీ మీటింగ్లో ఉన్నారు ఆయన. ఆ రోజు ఆమెకు బీపీ డౌన్ అవుతుందని తెలుసు డాక్టర్ గారు. నేను ఆ రోజు బతికినాడని బయటకు వెళ్ళొద్దాను. జడ్పీ చైర్మన్ ఎలక్షన్.
అది ఇంపార్టెంట్ ఇచ్చేస్తాను. చనిపోయారని చెప్పారు, చనిపోయారని 2 గంటలు టైం చెప్పి 5 మినిట్స్లో మనిషి చెప్పినా తనకి ఇంటికి రానే సిచ్యువేషన్. ఇప్పుడు నాకు చాలా బాధేసింది. అంటే ఆమె కొడుకు కోసం బాపర్తే ఇప్పుడు అంటే అట్లాగే ఉండేవాళ్ళు. కొద్దిగా లేట్ అయినా ఈయన వస్తా అని టైంకి రాకపోతే కిటికీ దగ్గర కూర్చునేవాళ్ళు. ఎందుకు అత్తయ్య గారు పడుకోరాదంటే బాబు వస్తా అన్నాడు, మీ వాడా బాబు వస్తా. ఆ టైంలో 5 మినిట్స్ టైంలో అంటే దగ్గర ఉండలేని సిచ్యువేషన్ అంటే అట్లాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా. తను అలా అక్కడ నీళ్ళు పెట్టుకుంటానే కూర్చున్నారంట అక్కడ జడ్పీ మీటింగ్లో. ఓకే, అది తెలిసి నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు భార్య చనిపోయినప్పుడు లేనప్పుడు మా చిన్న పాప అడిగింది, డాడీ రేపు అమ్మకేమైనా కూడా మీరు ఉంటారా ఉండరా? ఆ టైంలో ఆలోచన చూడండి, కొద్దిగా ఎక్కువ అట్లా ఏమన్నారు ఎప్పుడైనా అడిగినప్పుడు కొద్దిగా ఆలోచిస్తారండి. తను 7 సంవత్సరాల వయసు అప్పుడు మా చిన్న పాప, తనకి ఇప్పటికి ఈయన ఎమ్మెల్యే అని తెలియదు యాక్చువల్గా. మామూలుగా బిజినెస్ పని మీద నిజామాబాద్లోనే మా ఎంత అని తెలుసు కదా వీళ్ళకి. వీళ్ళు వస్తా అంటప్పుడు ఓ రోజు అడిగింది, ఏం డాడీ రాత్రి వస్తారు పొద్దున వెళ్ళిపోతారు, ఇదేనా హోటలా? ఓ మై గాడ్. దాంతో షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి అప్పటి నుంచి పిల్లలకి కంపల్సరీ కొంత టైం స్పెండ్ చేయాలి. అదే పాప 7 సంవత్సరాలు అప్పుడు అడిగిన పాప మళ్ళీ 18 సంవత్సరాలు అతను మెడికల్ కాలేజీలో చేరింది. బట్టిగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. మా పెద్ద పాపకి అప్పటికే పెళ్ళయింది. పెళ్ళైతే తను యూఎస్ వెళ్ళిపోతుంది. ఇంకా ఆ టైంలో వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాసింది. తను 2-3 డేస్ ఇంట్లో ఉన్నది. 30 రోజులు 1 రోజు సెలవులకి ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్నగారితో ఎంత టైం గడిపింది గమనించుకున్నది. ఒక ఉత్తరం రాసింది. ఏంటంటే, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా మీకు ఉత్తరం రాస్తున్నా, మీరు నాకు ఇంత సమయం కేటాయించారు, ఇప్పుడు మీ పెద్దమ్మాయి వెళ్ళిపోతుందన్న సంతోషం స్పెండ్ చేయండి కొంత టైము. సారీ, మేమిద్దరం వెళ్ళిపోయిన తర్వాత మీ భార్యతో కొంత సమయం వెచ్చించాలని కోరుకుంటున్నానని ఒక లెటర్ రాసింది. దాన్ని వెంకటేశ్వర గారు భద్రంగా దాచుకున్నారు ఇప్పటికి. ఓకే. అమ్మ గురించి చెప్పాలంటే ఫస్ట్ గుర్తొచ్చే ఓపిక, పేషెన్స్. అమ్మకి చాలా ఓపిక. కోపం రావడం ఒకటోసారి 2 సార్లు చూస్తుంటాం, అది కూడా నామూలంగానే వచ్చింది. అమ్మ ఎప్పుడు ఎవరిని నొప్పించకుండా అందరికీ ఏం కావాలంటే అది ఫ్యామిలీలో అందరికీ ఎప్పుడు చూసుకుంటుంది. అమ్మ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఎందుకు చేయలేమో, చేయొచ్చు, ట్రై చేద్దాము అని ఎంకరేజింగ్గా మాట్లాడుతుంది. అమ్మ గురించి చిన్నగా చెప్పాలంటే షీజ్ అన్ ఎనీ ఫాదర్స్ డ్రీమ్ డాటర్, ఐడియల్ వైఫ్ అండ్ ఆసమ్ మదర్. నువ్వు కట్టుకునే దానిలా లేదు కదా ఇది, నాకు తెలియదు అన్నారు. పింక్, నువ్వు పింక్ ఇష్టం అని పింక్ తెచ్చాను. ఆయనకి కోపం వస్తూ ఉంటుంది అసలు ఎప్పుడన్నా? అది ఇంట్లోకి వస్తే తెలుస్తుంది మీకు. అలాగే మీ ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? ఖాళీ సమయం అనేది తక్కువే ఉంటుందండి. మామూలుగా హాస్పిటల్ అవసరం కోసమని ఎవరైనా వస్తాయి, మా నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి కానీ ఎవరైనా ఆరోగ్య సమస్యల మీద వచ్చినప్పుడు వాళ్ళని గైడ్ చేస్తాను, తీసుకెళ్ళి చూపించడం. అట్లా ఏదైనా చదువు విషయం గురించి ఎవరైనా సలహాలకు వస్తే చదువు విషయం గురించి కొద్దిగా కేర్ తీసుకుంటాను. నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుంది అనమాట, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా ఆరోగ్యము చదువు అనేది ఉంటే వాళ్ళు ఎట్లయినా కరెక్ట్ అవుతారు. నా అభిప్రాయం, దానికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తాను. టీవీ చూస్తుంటారు జనం? టీవీ చూస్తానండి. ఏ ప్రోగ్రామ్స్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టపడుతూ ఉంటారు? డిస్కషన్స్ ఎక్కువ ఇష్టపడుతుంటాను. ఓకే. కొన్ని కుటుంబ నేపథ్యం గల సీరియల్స్ కూడా చూస్తుంటాను. అంటే ప్రతి రాష్ట్రం గురించి వాళ్ళ నేపథ్యం గురించి తెలుస్తుంది కదా. కొంతమంది బీహారీ, మరాఠీ అన్నీ వస్తాయి మనకి సీరియల్స్లో. వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళ విలువలు ఎట్లుంటాయి అనేది తెలుసుకోవడం కోసం అలా చూస్తుంటాను. ఓకే. అలాగే మీరేం చదువుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. మా నాన్నగారు ఎంఏ LLB అండి. ఓకే. ఆయన ఉస్మానియాలో చేశారు, కానీ వ్యవసాయమే చేసేవాళ్ళు. అమ్మ కూడా ఒకటే కూతురు, అప్పట్లో PUC చేసింది తను కూడా. ఓకే. సెయింట్ జోసెఫ్స్లో చదువుకుంటాను. తర్వాత మేము 6 పిల్లలమండి. మాకు 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు, మధ్యలో నేను 2 సిస్టర్స్ ఉన్నాము.
అన్నయ్యలు అందరూ ఎవరికాళ్ళు అందరూ సెటిల్ అయిపోయారు. ఓకే. నేను మా చెల్లెలు బాగా క్లోజ్గా ఉంటాం. సహజంగా. వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళు ఇక్కడే ఉంటారండి, హైదరాబాద్లో. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మా పెదనాన్నగారు నిజామాబాద్లో సెటిల్ అయ్యారండి. ఆయనకి ఎప్పుడో ఆయన రేడియాలజీ ఎక్స్రే డాక్టర్, ఎక్స్రే పెట్టుకొని. వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వరరావు గారు క్లాస్మేట్స్ అండి. మా అన్నయ్యను వెంకటేశ్వరరావు గారు క్లాస్మేట్స్. అన్నయ్య ఈ సంబంధం తీసుకొచ్చారు. ఓకే. ఫస్ట్ టైం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని ఏం అడిగారు? మేము అడగలేదండి, జస్ట్ అంతే చూస్తారంతే. ఏం అడగలేదా? ఏం అడగలేదు. మీరు చూసారా? పక్కన చెప్తుంటే వింటే జస్ట్ యాక్చువల్గా అది కూడా నాకు పెళ్లి చేసుకోవాలి అని, పెళ్లి చూపులని నాకు తెలియదు యాక్చువల్గా. చదువుకోవాలనే ఇంట్రెస్ట్తో ఉన్నాను కదా. సో మా పెదనాన్నగారు నేను తర్వాత ఏం చదువుకోవచ్చు, మా వాళ్ళు ఒప్పిస్తా. మా మామగారు కూడా అలాగే నాకు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళండి. నేను చదువుకున్న నాకు ఇష్టమైన ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 అమ్మాయిలండి. పెద్ద పాప ఇంజనీర్, ఇంకో ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేసాము. కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. చిన్న పాప డాక్టరు. ఓకే. ఇప్పుడు రెసిడెన్సీ చేస్తాం తను పీడియాట్రిక్స్. చిన్నల్లుడు కూడా డాక్టర్ అండి, వాళ్ళు కూడా అక్కడే. ఓకే. అమ్మకి పేషెన్స్ చాలా చాలా ఎక్కువ. దట్స్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ క్వాలిటీస్. Growing up, there were very few times when I can remember she lost her patience with us. She likes helping others. That she's always been passionate about helping others. Chinnadavachu peddadavachu, she tries to help them however she can, and she's always been selfless. To intlo andarki em kavalo chuskunna tarvata then she'll think about herself. I feel very lucky and blessed to have her as my mom, and I thank God every day for giving her to me as my mom. జీవితంలో అత్యంత సంతోషపడిన సందర్భం ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. అత్యంత సంతోషపడదు మా కిడ్నాప్ అయ్యి వచ్చిన రోజు అని చెప్తారు. ప్రతిదీ సంతోషంగా నలుగురు కలిసినప్పుడు ఎప్పుడు కుటుంబం అంతా సంతోషంగానే ఉంటాం కాబట్టి అది ప్రత్యేక సందర్భాలు ఏమి నాకు కనపడలేదు. ఓకే. అలాగే ఎక్కువగా బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? అదేనండి, మా అత్తగారు చనిపోయిన రోజు ఎక్కువ, అంటే నాకు 17వ సంవత్సరం అండి నేను పెళ్ళయి వచ్చినప్పుడు. ఎక్కువ సమయం ఇటే గడిపాను. ఓకే. నాకు ఏమీ వంట ఏమీ తెలియకపోయినా కూడా అత్తగారు వెనకాల తిరుగుతూ ఉండేదాన్ని. ఏ రోజు కూడా మా కోడలికి ఇది రాదు అని కానీ, చదువుకునే పిల్లవి నువ్వేం చేస్తావు లేవే అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు వండుతూ ఉండేవాళ్ళు, పెడుతూ ఉండేవాళ్ళు. ఆమె ముఖంలో ఎప్పుడు మేము కోపం అనేది చూడలేదు. సో అది నాకు కొద్దిగా నాకు కూడా వచ్చింది అనుకుంటాను నేను ఆమె నుంచి. ఓకే. నేర్చుకున్నారు? నేర్చుకున్నానండి చాలా. అలాగే సార్లో బాగా నచ్చే లక్షణాలు ఏమిటండి మీకు? అందరితో చాలా ఓపిక్గా వింటారండి, అన్ని విషయాలు కూడా అనలైజ్ ఆయన చేసుకుంటారు, కాకపోతే అన్నీ ఓపిక్గా వింటారు. సో కుటుంబం మీద చాలా ఎఫెక్షన్ ఉందండి. ఆ కుటుంబం మీద ఆ ప్రేమతో ఇది మాత్రం నాకు చాలా నచ్చుతుంది. సార్లో నచ్చని లక్షణాలు ఏమైనా ఉన్నాయి మీకు? నచ్చని లక్షణం అంటే ఏం లేదండి, కాకపోతే తన గురించి తను పట్టించుకోరు అనేది ఒకటి బాధగా ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువ తాగాలనో, ఫుడ్ టైంకి తీసుకోవాలనో మేము ఎమ్మడి పడిపోతూ ఉంటాం. ఆ విషయాల్లో మాత్రం చాలా నిర్లక్ష్యం. పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైం సార్ మీకు ఏం కొనిచ్చారు? పర్వాలేదు. ఏం జరుగుతుంది, నేను ఇంటి అంటే మా విలేజ్లో ఉంటే దీపావళికి వచ్చారు ఫస్ట్ టైం. ఓకే. ఓకే. ఒక చీర కొనుక్కొచ్చారు. ఓకే. ఆయనకి పింక్ అంటే ఇష్టం అని తెలుసు, ఏం చీర కొనాలో తెలియదు. అలా పాపం లైట్ పింక్ శారీ ఒకటి తెచ్చిచ్చారు. అది మేము కట్టుకునే చీర లేదు కూడా తనకి తెలియదు, ఓన్లీ పింక్. అది తెలిసినది పింక్ అని వచ్చింది అంతే. ఒక చీర తెచ్చిచ్చారు. అది కట్టుకున్నారా? నిజంగా కట్టుకున్నా, తను తెచ్చిచ్చారని తప్పకుండా కట్టుకున్నారా? ఏమన్నారు కట్టుకున్న తర్వాత? నువ్వు కట్టుకునే దానిలో లేదు కదా, ఇది నాకు తెలియదు అన్నారు. పింక్, నువ్వు నీకు పింక్ ఇష్టం అని పింక్ తెచ్చాను. అలాగే సార్ చాలా సైలెంట్గా కామ్గా ఉన్నట్టు అనిపిస్తారు. ఆయనకి కోపం వస్తూ ఉంటుంది అసలు ఎప్పుడన్నా? అది ఇంట్లోకి వస్తే తెలుస్తుంది మీకు. ఎలాంటి సందర్భాల్లో వస్తూ ఉంటుంది అంటే తనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇంట్లో వస్తువులు అయినా సరే,
నసిగితో మాట్లాడితే ఇష్టపడరు, ఏదంటే ఫ్రాంక్గా చెప్పమంటారు. కొన్ని విషయాల్లో తను అనుకున్నట్టు జరిగినప్పుడు కూడా కొద్దిగా కోపం వస్తుంది. ఆ టైంలో మనం కొద్దిసేపు కోపం కామ్గా ఉంటే చాలు, తొందరగా పోతుంది కూడా కోపం. ఇప్పటివరకు మీ సార్ గురించి చెప్పారు, మరి సార్ ఇప్పుడు మీ గురించి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. నాకు అంటూ రాజకీయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కుటుంబం లేకపోతే మన యొక్క పరిధి, రాజకీయంలో మన పాత్ర అనేదాని స్పష్టత ఉంది. కాబట్టి నేను నిలబడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నేను కూడా ఊహించినట్టుగా తనే ప్రచారానికి రావడం, అలానే ప్రతి ఎలక్షన్లో కూడా ఆ ఎలక్షన్ నెల రోజులు సో మాకు సాధ్యం కాదు కాబట్టి ఇల్లు వెళ్ళేటి వాళ్ళు కానీ వాళ్ళ టీంతో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా విషయాలు ఉంటే చెప్పినవి ఉంటే ఒక డైరీ లాగా నాకు ఇవ్వడం అనేది కూడా మొదటి నుంచి తను చేసేటువంటి పని. ఒక పరిపూర్ణమైనటువంటి మహిళగా, గృహిణిగా, తల్లిగా, ఒక బాధ్యత కలిగినటువంటి మహిళగా, రాజకీయం కూడా తను ప్రత్యక్షంగా పాల్గొకపోయినా ఒక అవగాహన ఉన్నటువంటి మనిషిగా, సహధర్మచారిణిగా, అలానే ప్రతి దాంట్లో కూడా సహకరించిందని, సరే డైరెక్ట్గా ఇండైరెక్ట్ అయినా మా విజయంలో తన పాత్ర కూడా పంచుకుంది అనేటువంటి అభిప్రాయం నాకు. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. అలా మీ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు మాకు అర్థమైంది. జనరల్గా అండర్స్టాండింగ్ అనేది ఎలా వచ్చింది మీ ఇద్దరి మధ్యలో? జనరల్గా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చాలా ఉపయోగపడుతుందండి. అండర్స్టాండింగ్ అనేది నాకు ఎలా వచ్చింది అంటే మేము అది అలా మోల్డ్ అయిపోయాం ఒకళ్ళకొకళ్ళం కాబట్టి వస్తుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కాబట్టి అడుగుడి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే ఇంకా ఎక్కువగా మనం పంచుకోవచ్చు, ఒకళ్ళ ఇష్యూస్ ఒకళ్ళు ఎక్కువ పంచుకోవచ్చు. దాని మూలంగా చాలా ఉపయోగం ఉంటుందని నా అనుభవపూర్వకంగా నాకు తెలుసు. ఒక రాజకీయ నాయకుడి భార్యగా రాష్ట్ర మహిళలకు మీరు ఇచ్చే సందేశం చెప్పండి. మీరందరూ ఏమనుకుంటారు నాకు తెలియదు. యాక్చువల్గా నేను పర్సనల్గా మహిళా రిజర్వేషన్కి నేను వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటారు అంటే, రిజర్వేషన్ వల్ల ఎవరు వస్తున్నారండి? రిజర్వేషన్ ఇస్తారనుకోండి, ఈ కాన్స్టిట్యున్సీకి రిజర్వేషన్ ఏ భర్త అయితే నిలబడాలనుకున్నాడో వాళ్ళ భార్యను నిలబెడుతున్నారు. సర్పంచ్గా వస్తున్నారండి ఆడవాళ్ళు, జెడ్పీటీసీలు వస్తున్నారు, ఎంపీటీసీలు వస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ఎవరికి తెలియదు. ఆయన సర్పంచ్ అని చెప్తారు మనకు, ఆయన ఎంపీటీసీ అంటారు, ఆయన జెడ్పీటీసీ అంటారు. అది మారాలండి. మీరు ఏదో విధంగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ పని మీరు చెయ్యండి, మీకు ఏదైనా కావాలంటే సలహా అడగండి, అందుకని మీ పని మీరు చేయండి. మీ వ్యక్తిత్వాన్ని మీరు చంపుకోవద్దు, మన వ్యక్తిత్వంతో మనం ముందుకు వెళదాం అనేది అనుకుంటున్నాను. ఎక్సలెంట్ అండి. ఇదిగా నళిని గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.